నానీల నాన్నగా ప్రసిద్ధి చెందిన ఆచార్య ఎన్ గోపి గారు సృష్టించినటువంటి నానీలు తెలుగు పాఠకలోకంలో విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందాయి. కొత్తగా కవులు తమ కళలకు పదును పెడుతున్నారు నానీలు సృష్టించడానికి. ఆ ప్రేరణతో నేను రాసినటువంటి నానీల కమ్మలు, కొన్ని నానీలు అందులో నుండి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నానీల కమ్మల్లో 11వ భాగానికి స్వాగతం. నానీల నాన్నతో నోరారా మాట్లాడిన నేను ఓ నానీనైపోయిన. నానీల నాన్నతో నోరారా మాట్లాడిన నేను ఓ నానీనైపోయిన. క్వశ్చన్ పేపర్ది వింత సమస్య, అకారణంగా ఎన్ని ప్రశ్నలు మోస్తుందో. క్వశ్చన్ పేపర్ది వింత సమస్య, అకారణంగా ఎన్ని ప్రశ్నలు మోస్తుందో. ఎర్ర పెన్ను బడాయిపోతోంది, మార్కులిచ్చినందుక ఎర్రగా ఉన్నందుక. ఎర్ర పెన్ను బడాయిపోతోంది, మార్కులిచ్చినందుక ఎర్రగా ఉన్నందుక. ప్రాణం ఎందుకో తన్లాడుతోంది, పాఠం చెప్పక 10 రోజులైంది. ప్రాణం ఎందుకో తన్లాడుతోంది, పాఠం చెప్పక 10 రోజులైంది. పాత పాఠాల పుటల్లో ప్రవరుని స్వగతం, తిరిగేస్తుంటే దొర్లింది నా గతం. పాత పాఠాల పుటల్లో ప్రవరుని స్వగతం, తిరిగేస్తుంటే దొర్లింది నా గతం. నల్లబల్ల శుద్ధముక్క జిగ్రీ దోస్తులు, తలుసుకుంటే తలరాతలు మారుస్తాయి. నల్లబల్ల శుద్ధముక్క జిగ్రీ దోస్తులు, తలుసుకుంటే తలరాతలు మారుస్తాయి. పద్యం కంఠస్థమైతే భాషాభివృద్ధి, మద్యం నిషేధమైతే దేశాభివృద్ధి. పద్యం కంఠస్థమైతే భాషాభివృద్ధి, మద్యం నిషేధమైతే దేశాభివృద్ధి. సెలవులయ్యాక బడికి వెళ్తుంటే తిరిగి పుట్టింటికి వెళ్తున్న ఆనందం. సెలవులయ్యాక బడికి వెళ్తుంటే తిరిగి పుట్టింటికి వెళ్తున్న ఆనందం. ప్రభుత్వం మారింది, కొన్ని పాఠాలకు ఎక్స్పైరీ డేట్ వచ్చినట్టే. ప్రభుత్వం మారింది, కొన్ని పాఠాలకు ఎక్స్పైరీ డేట్ వచ్చినట్టే. ధన్యవాదాలు.